బాగుంది మామ. ఇట్లా ఫార్మల్గా నాగమైత కర్రీ పాయింట్లో కృష్ణానగర్లో తిరిగే నువ్వు నేను ఈరోజు ఇక్కడ కూర్చొని సితార్ ఎంటర్టైన్మెంట్స్లో ఓకే అఫీషియల్గా కాకుండా ఇన్ఫార్మల్గా. సరే, ఇప్పుడు ఇన్ని రోజుల దాంట్లో నీకు నా గురించి గుర్తున్న ఫస్ట్ ఇన్సిడెంట్ కానీ ఫస్ట్ నన్ను చూడగానే ఏమనిపించింది నీకు? ఒకటి ఎవరిదో పెళ్ళి అవుతుంది, మన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ అన్నయ్యదో ఎవరిదో. ఆటోలో పోవాల్సి వచ్చింది. మనం 180 రూపాయలు అడిగింది వాడు ఆటోకి. నువ్వేం చేసినావు? 140 ఉంది మన దగ్గర. మన దగ్గర కూడా కాదు, అది వేరే వాడి దగ్గర. సో వాడు నిజంగానే నీకు గుర్తుందో లేదో నాకైతే క్లియర్గా గుర్తుంది. 140 వేరే వాడి దగ్గర, 140 ఉందిరా అంటే అప్పుడు నువ్వేం చేసినావు? నేనేం చేయలేదు, నీ ప్లాన్ అది. నాదేం కాదు. ఫస్ట్ నువ్వేం చెప్పినావు ఆటో డ్రైవర్కి? అన్న 140 ఇస్తాము. అక్కడికి వచ్చిన తర్వాత కద్దుకా ఖీరు, తర్వాత ఇంకోటి ఏదో డబల్ కా మీటా మొత్తం లోపల ఉంటాయి. నువ్వు మాతో పాటు వచ్చి భోజనం చేయని చెప్పి చేసినావు నువ్వు. ఆ రోజు అనిపించింది వాటే విసినది అంటే ఇది వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోతాడు అని. అది నాకు ఫస్ట్ అనుదీప్ అంటే గుర్తొచ్చే మ్యాటర్లో అది కూడా ఒకటి. ఇంకోటి గుర్తొచ్చింది మామ. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని చెప్పి మీ ఊరికి పోయినాం, సంగారెడ్డికి. అదే అప్పుడు నువ్వు చెప్పావు కదా, అరే ఇదంతా మందేరా సంగారెడ్డి, ఏదైనా చేయొచ్చు అని చెప్పి. అలా అపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోతే మీ వాచ్మెన్ ఆపిండు, బాబు ఎవరు ఫస్ట్ ఏమో నువ్వు ఇచ్చిన బిల్డప్ ఇదంతా మందే అపార్ట్మెంట్ అని చెప్పి పోతుంటే వాడు వాచ్మెన్ ఆపిండు. అప్పుడు ఫలానా సార్ వాళ్ళ కొడుకు అని మీ తమ్ముడు వచ్చి చెప్తే తప్ప వాడు లోపల పంపలే. అంటే వాడు ఆ రోజే జాయిన్ అయ్యిండు, సో తప్పు అంది, నాది కాదు. ఆడు ఎవరిని ఆపలేడు, మరి మనల్ని ఆపిండు. సరే ఓకే, అది అయిపోయింది. దాని తర్వాత డిన్నర్ చేద్దాం పోతే మీ ఫ్రెండ్ మనము 5 మంది డిన్నర్ చేసినాం. కానీ నాకు లైఫ్లో ఫస్ట్ టైం మామ నేను చూడ్డాం సంగారెడ్డి దాబాలోనే జరుగుతుందా ఇది అని. ఇప్పుడు 20 రూపాయలు ఇడ్లీ, 100 రూపాయలు బిర్యానీ అంటే దానికి బేరం ఎవడు ఆడు. కానీ నువ్వు ఆడినావు మామ ఆ రోజు. అంటే యాక్చువల్లీ 2 బిర్యానీలు, ఒక ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి ఏదో తీసుకున్నాము. మొత్తం కలిపి 850 రూపాయలు అయితే నువ్వు చూడన్నా 650 రూపాయలు కంట. నేను షాక్ ఫస్ట్, ఏమో మాట్లాడుతున్నావు అని. ఇస్తాడు ఉండండి, వాడు 650 కాదన్నా 700 అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు? ఓకేరా 700 అని చెప్పి 5 మందికి ఛాయ్ ఇచ్చేసాను. ఛాయ్ 15 రూపాయలు, ఛాయ్ 15 రూపాయలు. సో 75 రూపాయలు వాడికి బొక్క పెట్టించినావు నువ్వు. నిజంగానే అంటే ఇది మన ఇద్దరం అప్పట్లో అట్లా ఉండేటోళ్ళం. మన ఇద్దరు ఫస్ట్ టైం చూసా నేను. సో అది ఒకటి గుర్తొచ్చింది. ఇంకేమున్నాయి అనుదీప్ గురించి? పాపం చాలా మంది అడుగుతున్నామమ్మా నీది ఏం చదివినా అని. సో వాళ్ళకి అప్పట్లో నవీన్ చెప్పాను కదా, జీవితాన్ని చదివిండు అని. అవునా? కాదు, నవీన్ చెప్పింది. అవును, నవీన్ చెప్పింది. నువ్వు చదవడం అయితే కాదంటావా? లేదు మమ్మ, నువ్వు చదివినావు. నువ్వు లేకపోతే ఆటో వాడికి అన్నం పెట్టిస్తానని చెప్పి, లేకపోతే ఈడెవడ వాడు 50 రూపాయలు తగ్గించుకోకుండా 75 రూపాయలు ఒక్క పెట్టించుకుంటూ చూడు. అసలు మామూలు మ్యాటర్ కాదు అది. మా ఫస్ట్ టైం డైరెక్టర్గా పిట్టగోడ సినిమా రిలీజ్, తర్వాత జాతరత్నం రిలీజ్. ఫస్ట్ పిట్టగోడ ఎక్స్పీరియన్స్ చెప్పు. రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏం గుర్తుందంటే, పిట్టగోడ సినిమా ఫ్లాప్ అయినా కానీ నువ్వు థియేటర్ బయటకు వచ్చి గట్టిగా సినిమా సూపర్ హిట్ అని చెప్పి మైక్లో ముందు ఆ వీడియో దొరకదు యూట్యూబ్లో, అట్లా మేనేజ్ చేసి. ఆ వీడియో దొరికితే బాగుంటుంది. కానీ నాకు మస్తు నచ్చింది మామ నాకు సినిమా. లేదు మామ, అంటే మన బ్యాచ్లో ఒక డైరెక్టర్ అయ్యిండు, ఆడి సినిమా ఫినిష్ చేసిండు. కానీ ఫస్ట్ మంచిగా అనిపించింది. కానీ జనాలకు అసలు దొరకదు తెలుసా మామ అది. ఏమో అంటే పెట్టకూడదు, చాలా మంది అడుగుతారు. మస్తు బాగా అనిపిస్తుంది. అంటే జనరల్గా అసలు ఫీల్ అయినావా? ఫ్రెండ్ ఒకటి పాపం సినిమా తీసిండు ఫ్లాప్ అయిందన్న ఫీలింగ్ ఉందా నీకు? నేనే ఎక్కువ ఫీల్ అయినా మామ, నువ్వే సిగ్గు లేకుండా తిరుగుతుంది. గుర్తుంది మామ, నువ్వు మెసేజ్ చేసినావు నాకు 2-3 డేస్ తర్వాత. నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ కలుస్తలేదు అని కానీ యాక్చువల్గా నువ్వు భయపడ్డావు, వీడేంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని. బట్ నేను క్యాజువల్గానే చేసుకున్నా అని తర్వాత తెలిసి ఇంకా బాధపడ్డావు. అప్పుడు ఇంకెక్కువ బాధపడ్డావు, వేరే రకంగా బాధపడ్డావు. కానీ ఫోన్ మెసేజ్ అంటే నాకు అది గుర్తొస్తుంది అమ్మ. అదే నువ్వు మా డాడీ నెంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి ఉట్టుటినే, ఎందుకు అంకుల్ అట్లా ఒక్కగానొక్క కొడుకు వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు అని ఇండస్ట్రీ నుంచి పంపించేసి పెళ్లి చేసి ఒక్కగానొక్క వారసుడు, వాడో వారసుడిని కనాలి, మాదో రాయల వంశం లాగా నువ్వు అట్లాంటి అన్నీ చేస్తూ ఉంటావు కదా, అట్లా ఎందుకు అట్లా అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేమొస్తుంది? చిచ్చే మామ. ఒక ఫ్రెండ్ మంచి కోరుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. మీ డాడీని సంతోషంగా ఉంచాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే.
ఇంకట్లా ఇట్లాంటి ఇంకోటి రెండు చెప్పు. ఇంకో రెండు నేను అంది వాళ్ళ ఓకే. నువ్వు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని, నువ్వు పెళ్లి చేసుకొని పిల్ల బావదని సంతోషంగా ఉండాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. అది ఇప్పుడు నేను ఇట్లా చెప్తా చిచ్చే అని అందరూ అనాలి, ఓకేనా? కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే. చిచ్చే చిచ్చే అది నేనే చిచ్చే ఒక చిచ్చుబుడ్డి లాగా మొత్తం అంతా అట్లా అట్లా లేపినా అందరినీ. నువ్వు చిచ్చుబుడ్డి నేను ముద్దు పెట్టామమ్మా. నువ్వు ముద్దు పెట్టావు, ఈ రోజు నుంచి నువ్వే ముద్దు పెట్టావు. నారాయణఖేడ్ ముద్దు పెట్టా, సంగారెడ్డి ముద్దు పెట్టా, కృష్ణానగర్ ముద్దు పెట్టా, ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ ముద్దు పెట్టా. ఇప్పుడు నేను ఏదో అడుగుదాం అనుకున్నా, కళ్యాణ్ మంచి డాన్సర్ అని తెలుసు అందరికి. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నీకు నాకు డాన్స్ చేసిన సినిమాలో ఇప్పటికీ నువ్వు చేసిన డాన్స్ అది అది వైరల్ కాలేదు. చేద్దామని ట్రై చేద్దాం ఈసారి. ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే డాన్స్ చేస్తాడు, అదొక ఆనందం కదా. ఎగ్జాక్ట్ గా ఎన్నో మినిట్కి వస్తుంది. అవసరం లేదు, వాళ్ళు చూస్తారు, ఎవడో ఒకటి చూస్తాడు. ఒక కాలేజ్ సాంగ్, డాన్స్ సాంగ్, దాంట్లో నువ్వు చేసిన డాన్స్ అది కనుక ఎవరన్నా తీసి కళ్యాణ్ది స్క్రీన్ షాట్ తీసి మనం ఏదన్నా దీన్ని ఏమన్నా ప్రమోషన్ లాగా చేద్దామండి. అంటే కళ్యాణ్ ఎక్కడున్నాడో ఆ డాన్స్లో తీసి కనుక ఎవరన్నా సెండ్ చేస్తే వాళ్ళని ఏం చేద్దాం, విన్నర్గా ప్రకటించి వాళ్ళకు టికెట్ ఇస్తావా? అట్లా ఏమైనా చేద్దామండి. నిజంగా అండి ఫిక్స్. కళ్యాణ్ ఆ సాంగ్లో ఎక్కడ డాన్స్ చేసిండో నీది నాది ఒకే. సారీ, నీకు నాకు డాన్స్ చేసే సినిమాలో కళ్యాణ్ డాన్స్ చేసిన నీది నాది ఒకే. నీకు నాకు డాన్స్ చేసే సినిమాలో కళ్యాణ్ ఎక్కడైతే చేసిండో డాన్స్ ఆ బిట్ కనుక తీసి పంపితే వాళ్ళకి ఫంకీ టికెట్స్. యా ఫిక్స్. మరి పెళ్లి సంగతి ఏంటి? ఏమో అంటే మా అందరినీ లైఫ్ సెటిల్ చేయడం చిచ్చే అయితే ఇప్పుడు నీ లైఫ్ కూడా చిచ్చేనా? చిచ్చేనా అది? చెప్పు. చిచ్చి పెడుతున్నా, నేను కూడా చిచ్చి పెడుతున్నా. ఏంది మన సంగతి? పెళ్ళా అది అంటే ఈ మధ్య సింగిల్స్ అంతా నీ మీమ్స్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఏమని? హౌ టు అవాయిడ్ మ్యారేజ్ టాపిక్ అని నవ్వేసి అట్లా అట్లా అవాయిడ్ చేసేస్తుంటాట. పెళ్ళి ఇంకొక బుక్ రాస్తున్నావు దాంట్లో తెలుస్తుంది డీటెయిల్. ఇదే చెప్పారు సార్, 3 సార్లు చెప్పావు. పెళ్ళి అది చాలా పెద్ద టాపిక్, తర్వాత మాడదాం, ఇలా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నీ గురించి చేసుకొని. మీ డాడీ హ్యాపీగా ఉన్నాడా లేదు ఇప్పటికైనా? ఇంకా అట్లనే డాడీని బాధపడుతున్నావా? నేనా? తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? అంటే అప్పుడు నీకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా, తల్లిదండ్రులు ఎందుకు నేను ఇట్లా మా డాడీని బాధ పెడుతున్నా అని. అంటే మీ డాడీ నా దగ్గరికి వచ్చి ఏడ్చేటప్పుడు అనవసరంగా బాధ పెడుతున్నా, వెళ్ళి జాబ్. నేను సీరియస్గా అడుగుతున్నాను, నవ్వే టాపిక్ కాదు. అవుతున్నావు కానీ నువ్వు కాదు. మీ డాడీ వచ్చి అప్పుడు నా దగ్గర మా కొడుకుని చూసుకో బాబు అని చెప్పినప్పుడు, చూసుకోకుండా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నువ్వేం బాగా కరెక్టే. మా డాడీ బాధపడుతుండు. మీ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా. గవర్నమెంట్ టీచర్, డాడీ గవర్నమెంట్ టీచరే కానీ బాధపడ్డారు కదా. మా డాడీ బాధపడలే. విశ్వనాథ్ గారు ప్లీజ్ మీరు ఇప్పుడు మాట్లాడాలి. మీ డాడీ గజెటెడ్ హెడ్ మాస్టర్ కదా, అంటే గ్రీన్ పెన్ మీ డాడీది ఉంది. గ్రీన్ పెన్. ఎంత బాధపడి ఉంటాడు మామ లోపల. ఎవరెవరో బ్లాక్ పెన్ అది నీకు ప్రతిదీ నీకు కామెడీ. నాకే లేదు కామెడీ. నేను చెప్పేది ఏంటి, ఎవరెవరు వచ్చి మీ డాడీ దగ్గర సంతకాలు చేయించుకుంటారు. సార్ నాకు సంతకం పెట్టున్నాను. గ్రీన్ కూడా చేయించుకోమా ఒకసారి? నేను కూడా చేయించుకున్నాను అంటుంది కాబట్టి. అంటే పాప ఎవరెవడో వచ్చి సంతకాలు పెట్టించుకుపోతుంటారా, నువ్వేంది ఇట్లా అయినా అంటే నేను డాడీ పెట్టు నీ సాటిస్ఫాక్షన్ కోసం అని పెట్టించుకున్నాను అంతే. హ్యాపీ. అంటే ఎప్పుడు కూడా కరెక్టే సినిమా వదిలేద్దాము మా డాడీ కోసం జాబ్ చేద్దాం అన్నది నీకు ఎప్పుడు రాలే? అంటే మీ డాడీ అంతా బాధపడుతున్నా మీ డాడీ నాకు వచ్చి మా నాన్న నిజంగా చెప్తున్నా కదా, మా నాన్న బాధపడలే, నువ్వు బాధ పెట్టేటోడివి. ఫోన్ చేసి ఏందంకులు వాడు పరిస్థితి, నువ్వు అలా చెప్పి చెప్పి ఆయన పాపం ఆయనే అంటుండు వీడు ఏదో రాంగ్ రూట్లో ఉన్నాడేమో అని. ఒకరోజు నాకు అంకుల్ ఏం కాదులేండి మేము ఉన్నాం కదా చూసుకుంటాం చెప్పలేను. అదే మీ డాడీ నువ్వు అట్లా ఏం చెప్పలేదు కదా, నువ్వు వెళ్ళిపోయిపోనేవాడివి. మీ డాడీ రిటైర్డ్ అయ్యిండు, నేను ఇప్పుడన్నా హ్యాపీగా ఉండడా? అంటే లేదంటే మా కొడుకు డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉందా? ఇంకా బాధ పెడుతున్నావు మీ డాడీని? నేనా? కావాలని నేను బాధపెట్టట్లేదు కానీ ఏదో బాధపడి ఉంటారేమో. ఎప్పుడు ఎందుకు బాధపడతాడు? అనవసరంగా అనుదీప్ మాట్లాడి ఇండస్ట్రీ నుంచి దూరం చేద్దాం అనుకున్నానే అన్న బాధ అయితే ఉంది. నిజంగా ఉంది మామ. అప్పుడప్పుడు 2-3 సార్లు బాధపడ్డాడు నాకు. ఒకసారి చెప్పిండి ఇట్లా, అరే అనవసరంగా రా నేను నిన్ను ఆపేసి ఉన్నామే,
ఇప్పుడు సక్సెస్ అయినావు కదా ఆపకుండా ఉండాల్సిందని. ఆపడానికి రీజన్ ఎవరన్నా ఆలోచిస్తే మా నాన్న ఒకసారి మెసేజ్ పంపించాడు కదా, ఆ ముందు రోజు నువ్వు ఫోన్ చేసినట్టు 3 సార్లు ఫోన్ మెసేజ్ ఒకసారి చదవగలుగుతావు బయటికి. ఇప్పుడు లేదు కదా మెసేజ్. ఆ మెసేజ్ని అందరికీ చూపించాలని నీ తాపత్రయం, దాని ఆ రోజే భయంతో డిలీట్ చేశాను నేను. కళ్యాణ్ వాళ్ళ డాడీ ఒక మెసేజ్ పంపిండు, బాబు ఈరోజు నీకు నీ బర్త్డే, దయచేసి ఇప్పటికైనా మారి నా బాధను అర్థం చేసుకొని జాబ్ చేసి పెళ్లి చేయి బాబు ఇట్లా అని చెప్పి చాలా హృదయ విదారకరంగా ఒక మెసేజ్ పంపిండు. అది చూసి కూడా కళ్యాణ్ నవ్వుతూ, నేను కాదు ఆ మెసేజ్లో చూసి నువ్వు మామ ఆ మెసేజ్ ఒకసారి నాకు పంపవా అన్న రియాక్షన్ గుర్తుంది నాకు. ఇది మామ ఏం చేస్తావు మామ నువ్వు ఆ మెసేజ్ తాను భయంతో నేను ఆ రోజు ఆ మెసేజ్ని డిలీట్ చేయడం జరిగింది. నీకు నాకు డాన్స్లో ఒక సైడ్ డాన్సర్ నుంచి ఈరోజు ఒక స్టార్ డైరెక్టర్ అయినావు. సో స్టార్ డైరెక్టర్ ఏం కాదు మనం అంటే నేను డాన్సర్ కాదు మామ, అప్పుడు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గానే పోయా. మాకు డాన్సర్ అండి. నువ్వు మ్యాడ్ 2లో ప్రీ రిలీజ్లో చేసిన డ్యాన్స్, సక్సెస్ మీట్లో చేసిన డ్యాన్స్ ఇప్పటికీ నిన్ను ఆడియన్స్ హృదయ విదారకంగా మా నాన్న పంపించిన మెసేజ్ లాగా ఉందా? చేసిండా? లేదు మామ. అది మిత్రమండలి సుమాటలో చేసింది కదా ఆ రోజే కదా ఫస్ట్. నువ్వే కదా మామ ఆ రోజు కూడా చెప్పారు ఇట్లా నీకు నాకు. ఆ రోజు ఎవ్వరు ఎక్కువ విన్నట్టు లేరు, బట్ ఈ రోజు మాత్రం డెఫినెట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఫంకీ ప్రమోషన్ పక్కన పెట్టి చెప్పమ్మా. అప్పుడు ఎందుకు ఎవరైనా సీరియస్ తీసుకోలేదు, బట్ ఇప్పుడు ఈ సినిమాలో కళ్యాణ్ డ్యాన్స్ చేసిన బిట్ కనుక ట్విట్టర్లో అందరు పెట్టి కళ్యాణ్ని అంటే అది ఎందుకు వచ్చాను రా ఫంకీ ప్రమోషన్స్ చేయకపోతే నీకు సాటిస్ఫాక్షన్ లేదు మమ్మ. మంచిగా అనిపించింది నువ్వు అడిగిన క్వశ్చన్ కంటే. అప్పుడు గుర్తొచ్చింది నీకు నాకు డాన్స్ చేసేటప్పుడు అయితే అసలు హోప్ లేకుండే, బట్ ఎప్పుడో ఒక ఐడియా నమ్మాలంటారు కదా, ఆ టైంలో ఎందుకో ఈ డైరెక్టర్ అవుతాడని నిన్ను చూసి అనిపించింది. అప్పుడు నీతో పాటు ట్రావెల్ అవుతూ నువ్వు అవ్వడం తర్వాత మేము అవ్వడం ఇదంతా బాగుంది. ఇప్పుడు మన బ్యాచ్లో కొంతమంది అవుతున్నారు, నెక్స్ట్ బ్యాచ్ వీళ్ళందరూ తొందరలో డైరెక్టర్లు అయిపోయి వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళ లైఫ్లో కూడా నువ్వు చిచ్చు పెట్టి ఫ్రెండ్స్ డైరెక్టర్లు అయ్యి వాళ్ళ లైఫ్ బాగుంది చిచ్చు అనుకుంటే ఎస్ నేను పెట్టేది ఓకేనా. ఓకే ఫ్రెండ్స్ హ్యాపీగా ఉండడం చిచ్చు అయితే నేను పెట్టేది చిచ్చే. వాళ్ళు సక్సెస్ అవ్వాలని కోరుకోవడం నేను చిచ్చే అయితే చిచ్చే ఏంది ఈ లాస్ట్ చిచ్చే అనేది కొంచెం రీసౌండ్ లో రావాలి. చిచ్చే 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 అది కొంచెం అట్లా చేయండి. సరే మామ నేను ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాలి. చిచ్చే అయితే ఇది కూడా చిచ్చే చిచ్చే ఈ ఫంకీ ప్రమోషన్స్ బాగా జరగాలి అనుకోవడం నేను పెట్టడం చిచ్చే 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 చిచ్చే. ఓకేనా డన్ మామా. చాలా ఇంకా అంటే నువ్వు చూస్తుంటే మళ్ళీ ఇంకా ఇంటర్వ్యూకి వచ్చేటట్లేవు. సో కనీసం మనం ఇంకా ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బెటర్. ఇక్కడైతే ఐడియాలు వస్తలేవు. బయటికి వెళ్దామా మామా? అది ఇందాక నువ్వేమన్నా టాపిక్ తీస్తావేమో అనుకున్నాం, బట్ నువ్వేం తీస్తలేవు కాబట్టి సిగ్గు లేకుండా నేనే అడుగుతా. ఎప్పటిలాగానే అడుగుతున్నావా? ఎప్పటిలాగానే. అదే ఓకే. అదే మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నీ రియాక్షన్ అయింది మామ? మ్యాడ్ నేను ఫస్ట్ ఇక్కడ ప్రసాద్లో చూసిన. ప్రసాద్ నుంచి శ్రీరాములకి వెళ్ళిన నాకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాడ్. అసలు హాస్టల్ సీన్ అని చెప్పిన కదా నీకు, తర్వాత నీకు కాంప్లిమెంట్ ఇస్తే నువ్వు ఇబ్బంది పడి నువ్వు చాలా ఇబ్బంది అనిపించింది కానీ బట్ కానీ అదొకటి గుర్తుంది. నువ్వు బయటకు వచ్చి ఇంటి పెట్టా అని చెప్పి వెళ్ళిపోయినా చూడ, అదొకటి లేదు సూపర్ ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ ఆ హాస్టల్ సీను, విష్ణు ఈ సీను, అది అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్. థియేటర్ మొత్తం అట్లా బ్లాస్ట్ అవ్వడము అసలు. సరే ఓకే అడుక్కొని పొడికి వచ్చి లేదు మామా నేను ఓకే మామ అప్పుడు చెప్తా అంటే సిగ్గుపడతావు. ఇప్పుడు అడిగి మరీ సిగ్గుపడుతున్నాను అంటే అడగకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. లేదు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది మామ. ఏదైనా ఇప్పటికైనా టిఫిన్ పెట్టిస్తే నువ్వు కొంచెం అంటే ఎప్పుడు టిఫిన్ పెట్టించలే కదా, అందుకనేసి అది గుర్తొచ్చింది. సరే ఏం తింటావు? వద్దులే టిఫిన్ వద్దులే టిఫిన్ వద్దు. ఇది చెప్పమ్మా మన ఫస్ట్ టైం అంటే నాకు తెలుసు, బట్ ఆడియన్స్ ఎవరైనా చూసేటోళ్ళకి ఫస్ట్ టైం నీకు 70 లక్షలు ఎంత వచ్చినప్పుడు టీడీఎస్ కట్టాలి జిఎస్టీ కట్టాలన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంది?
ఆ టైంలో మనకేం తెలుసు మన ఇద్దరికి టీడీఎస్ జిఎస్టీ. నాకు ఇప్పటికి సగం తెలియదు. నీకైతే అసలు తెలియదు మామ, చెప్పు నిజంగానే హానెస్ట్గా. టీడీఎస్ ఫుల్ ఫామ్ ఏంది? టీడీఎస్ఆ? టీడీఎస్ కంటే పెద్ద ఉంటుంది అనుకున్నా నేను. టీడీఎస్ కంటే పెద్ద ఉంటుంది. ట్యాక్స్, ట్యాక్స్ డిడక్షన్ మామా అంటే అసలు రిపీట్. సర్వీసా? సర్వీస్ కాదు, ఇంకటి ఏదో ఉంటుంది. సూపర్విజనా అంటే నాకు కూడా తెలియదు. ఓకే, జిఎస్టీ. జిఎస్టీయా? జిఎస్టీ తెలియదు మామ. జిఎస్టీ అని అడుగుతున్నావు నువ్వు. 3 lakhs ప్లస్ జిఎస్టీ, 6 lakhs ప్లస్ జిఎస్టీ అని అడుగుతున్నావు ఈ మధ్య. జిఎస్టీ ఏదండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా తెలుసా జిఎస్టీ ఫుల్ ఫామ్? గుడ్స్ సర్వీస్ గాడ్స్ ఎక్స్ట్రూత్, అది ఆర్జీవి తీసిన, అది వేరే. నువ్వు ఆ జిఎస్టీ అడగలేవా? మనీ జిఎస్టీ అంటే అది గాంధీ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అయి ఉంటుంది. అట్లా అనుకో.